నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు. వారిని అడిగి తాంత్రిక విధానం అంటే తాంత్రికంలో ఏ దేవుణ్ణి ఆరాధించాలి, తాంత్రిక పూజా విధానం గురించి తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. ఈశ్వరార్పణమస్తు. చెప్పండి అయ్యా. గురుదేవ, భారతదేశంలో ఇప్పుడున్న యువత అందరూ కూడా మన సంస్కృతి గురించి ఆలోచించడం జరుగుతుంది. అవును, అందులో యువతని ముఖ్యంగా ఆకర్షించే అంశం ఏంటంటే తాంత్రికం. అవును. అసలు తాంత్రిక పూజా విధానం అనేది ఉందా? ఆ పూజని ఎలా చేయాలి? దాన్ని చేసేవాళ్ళు ఎట్లాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది? వాస్తవానికి ఇప్పుడిప్పుడే సనాతన ధర్మం గురించి కానీ హిందూ యొక్క దేవాలయ ప్రాముఖ్యతలు కానీ పెరుగుతున్నాయి. అవును గురుదేవ. ఇందులో ముఖ్యంగా తాంత్రిక విధానాన్ని ఎక్కువ మంది ఆచరించేస్తున్నారు. ఎందుకంటే కాలమాన పరిస్థితుల ప్రకారంగా సావధానంగా అంటే కొంత టైం పీరియడ్ తీసుకునేటువంటి వ్యవస్థలు ఎవరికి కుదరట్లేదు. అన్నీ ఇన్స్టెంట్ అయిపోయాయి కదా. ఆ ఇన్స్టెంట్లోనే తాంత్రికం చేస్తే వెంటనే ఫలితం వచ్చేస్తుంది అని అనుకుని తెలిసి చేసినా తెలియక చేసినా నిప్పైతే కాలుతుంది. అదే విధంగా ఈ తాంత్రికంలో పూర్తిగా గురువు ముఖంగా తీసుకోకుండా ఈ మాధ్యమాలు, ఈ ఫేస్బుక్ అయితే, వాట్సాప్ అయితేనే, ఈ యూట్యూబ్లో అయితేనే, ఈ మాధ్యమాల్లో ఉన్నటువంటి అవలంబించి లేనిపోంది నెత్తిని తెచ్చుకుంటున్నారు. అసలు వాస్తవంగా తాంత్రికం అనేది ఎప్పుడో ఉంది. చేసే విధానమే మారే పద్ధతిని బట్టి ఉంటుంది. పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి రెండూ కూడా మన యొక్క ఈ సమాజంలోనూ ఈ ప్రకృతిలోనూ ఉన్నాయి. ఒక వ్యక్తి మంచిగాను మాట్లాడతాడు, అసత్యము మాట్లాడతాడు, ధర్మంగాను ఉంటాడు, అధర్మంగాను ఉంటాడు. ఆ పరిస్థితిని బట్టి అతను ధర్మంగా మాట్లాడతాడా అధర్మంగా మాట్లాడతాడా అనేది ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా సవ్యమైన పూజ, అసవ్యమైన పూజ అనేటువంటి విధంగా అంటే దక్షిణాచారము, వామాచారము అనేటువంటి విధానాలు వచ్చాయి. ఇందులో తాంత్రికం అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటి పూజలు. దీన్ని గురుముఖంగా ఆచరించడమే శ్రేయస్కరం. అంతేగాని గురుముఖంగా కాకుండా ఈ మాధ్యమాల వల్ల చూసి ప్రమాదాలు తెచ్చుకోవడం అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది. ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా చాలా కష్టమైనటువంటిది, క్లిష్టతరితమైనది. ఇదంతా ఒక విధానమైనటువంటి విషయాల్లోకి వెళ్తుంది. ఎలా ఉంటుంది అంటే ఒక మనిషి తన యొక్క మనసుని, ఇంద్రియాలని నిగ్రహించుకునేదాన్ని తాంత్రికం అని చెప్పచ్చు. తాంత్రికంలో కాకుండా మామూలుగా మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, గర్భాల అంటే మీరు లోపలికి వెళ్ళేంత వరకు మీ మనసు ఎక్కడో తిరుగుతుంది. కానీ భగవంతుడు అంతరాలయంలోకి అడుగు పెడుతున్నప్పుడు గోవిందా 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 అంటూ స్వామివారి భజన జరుగుతుంది. అంతవరకు కూడా బయట వరకు కూడా అమ్మా నాకు బంగారం కావాలి, అమ్మా నాకు ఉద్యోగం కావాలి, మా పిల్లవాడికి సంతానం లేదు, మా అమ్మాయికి వివాహం కావాలి, ఇవే తిరుగుతాయి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తిరగవు. వీటన్నిటినీ ఇంద్రియం చేయడానికి ఉపయోగించుకుని మనం ఎలా కావాలో అలా మలుచుకునేటువంటి విధానం తాంత్రికంగా చెప్పచ్చు. ఎందుకు అంటే కోరికల్ని, రజోగుణాన్ని, తనోగుణాన్ని, వీటి మూడిటిని అదవి తొక్కి వ్యవస్థలోకి రావడం. అమ్మవారి పాదాల దగ్గర ఎప్పుడు రాక్షసుడు ఉంటాడు. వాడు కామ, క్రోధ, మద, మాత్సల్యాలకు ప్రతీక. ఈశ్వరుడి దగ్గర, ఉత్సవమూర్తులు ఈశ్వరుడి దగ్గర చూస్తే ఎడమ చేతిలో జింకను పట్టుకుంటాడు. మనలో తిరుగుతున్నటువంటి మనసు గెంతులు వేస్తుంటే జింకను పట్టుకుంటాడు ఈశ్వరుడు. వారి యొక్క పాదాల చెంత చేరడానికి ఉపయోగించేటువంటి విధానాన్ని తాంత్రికము అని చెప్పుకోవాలండి. కానీ దీన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు ఉపయోగించేస్తున్నారు. దానివల్ల కొంతమంది భయపడుతున్నారు. కానీ వాస్తవానికి సవ్యంలో ఎంతవైతే ఫలితం వస్తుందో ఈ దక్షిణాచారంలో కూడా అంతే ఫలితం వస్తుంది. వామాచారంలో ఉన్నటువంటి విధానము, దక్షిణాచారంలో ఉన్న విధానము రెండూ కూడా ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడానికి ఉపయోగిస్తే ఉన్నతమైన ఆలోచనలు. కాకపోతే నియమాలు, నిష్టలు, పద్ధతులు, ఉపయోగించేటువంటి సామాగ్రి ఇవి వేరు. అర్థమైందండి? ఈ రోజు మనం మామూలుగా బిర్యానీ అని చెప్పుకుని దాంట్లో రకరకాల ద్రవ్యాలు వేస్తాం. అవి వీటిని సుగంధ పరిమళాలు, సుగంధ ద్రవ్యాలుగా వాడతాం. కానీ వాటిని వీటిలో వేసుకుని మనం వేరేగా మార్చుకుంటాం. అది మార్చుకునేది మనం బట్టి ఆధారపడుతుంది. ఈ దశమహావిద్యలు అనేటువంటి విద్యల ద్వారానే ఈ యొక్క తాంత్రిక పూజా విధానం ఏర్పడుతుంది. తాంత్రికం చేసేవాళ్ళు ఖచ్చితంగా
ఒక నియమంగా ఉండాలి, ఇదే తినాలి అనే ఆక్షేపం లేదు. సవ్యంగా ఉండేటువంటి మనం గుడికి వెళ్తాం అనుకోండి, ఏం చేస్తాం, తలస్నానం చేసి రావయ్యా, గుడికి వెళ్తున్నాంగా, చక్కగా మంచి బట్టలు కట్టుకో, చక్కగా అలంకారం చేసుకో, చక్కటి పరిమళమైన సెంటు కొట్టుకుంటారా, గుడి ప్రాంగణంలోకి వెళ్ళి కానీ ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఇక్కడ ఈ దక్షిణాచారం చేసేటువంటి వాడికి స్నానం చేయాలి, ఇవే బట్టలు కట్టుకోవాలి, నేను ఇలాగే నడవాలి, ఇదే తినాలి ఉండదు. తదుపరి క్షణం నమశివాయ అనాలి అంటే నేను ఇది తినాలి. ఎప్పుడూ కూడా అహం బ్రహ్మాస్మి అనుకుంటూనే ఉండాలి. ఇక్కడ అమ్మా నువ్వే శరణు, ఇక్కడ అహం నేనే దేవుణ్ణి. ఈ వ్యవస్థతో ఈ తాంత్రికం అనేది ప్రారంభమవుతుంది. తాంత్రిక విద్యలో ఎంత అయితే సత్ఫలితాలు వస్తాయో అంతే తిప్పు కొట్టేటువంటి వ్యవస్థలు ఉంటాయి. సరైన గురువు దొరక్క, సరైన వ్యవస్థ లేక అతనికే తిరుగు కొడతాయి. అందుకని ఈ తాంత్రికం అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అని మనం అంటాం. మనం ఉదయం చేసేది పాజిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఉద్భవిస్తుందో దాన్ని ఇతను పట్టుకున్న దాన్ని ఉపయోగించే విధానాన్ని తాంత్రికము అని చెప్తారు. ఇది విషయం. ఈ తాంత్రికంలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఎవరన్నా ఏదన్నా చెయ్యొచ్చు, ఎలాగన్నా చేసుకోవచ్చు. మీకు వంట వచ్చు అనుకోండి, అయితే పులిహోర వండుతారు లేదా దద్దోజనం వండుతారు. అసలు వంటే రాకపోతే ఏం వండలేము, ఎవరన్నా వండి ప్రసాదంగా తీసుకోవాల్సింది. ఇది దేవాలయ ప్రాంగణ ప్రస్తుతం. ఇది దక్షిణాచారంలో ఉన్న వ్యవస్థ. ఇందులో చాలా వరకు సత్యాలే ఉంటాయి. ఎందుకు అనంటే రామకృష్ణ పరమహంస అమ్మవారి కూడానే ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఉపాసకులందరికీ కూడా నీకు కష్టం వస్తుందని నువ్వు చెప్పక్కర్లేదు, వాళ్ళే చెప్తారు. ఏమిటయ్యా నీకు సంతానం లేదా, అందుకు వచ్చావా పరమశివుడి దగ్గరికి, సంతానం కలగజేస్తాడులే వెళ్ళు అని వీళ్ళు ముందే చెప్తారు. అంటే ఈ విద్య ఎక్కడుందండి, ఎప్పుడో ఉంది. అంతవరకు ఎందుకు, జగద్గురువు అంటే ఆది శంకరాచార్యులు మత్స్యలో ప్రవేశించి తలకాయ ప్రవేశం చేసి సముద్రంలో ఏముంది నీటిలో ఏముందో చూద్దామని కొలంలోకి దూకలే. ఆ తర్వాత గురువు బయట ఉండబట్టే కనుక మత్స్యలో ఉన్నటువంటి ఆ ఆది శంకరాచార్యుని రక్షించింది. అంటే విద్య ఎప్పుడో ఉంది. కానీ జగద్గురువులు మనల్ని మన యొక్క ధర్మాన్ని రక్షించడానికి ఉపయోగించారు. తలకాయ ప్రవేశం ఆయన రాజులో చేసి చుంబన వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ వ్యవస్థని ఎంతవరకు ఉపయోగించి ధర్మాన్ని కాపాడాలి ఎంతవరకు మాత్రమే ఉపయోగించాడు. మరి దాని తప్పని లేదే, మరి అది తాంత్రికమే కదా. ఆయన తలకాయ ప్రవేశం చేసింది తాంత్రికమే, సవ్యంలో కాదుగా. కానీ ధర్మంగా ఉండాలి, ధర్మాన్ని నిలబెట్టాలి, 10 మందికి ఉపయోగపడాలి నా విద్య అనేటువంటి సత్సంకల్పం ఉంటే అది తాంత్రికమా వ్యవస్థ అనేది కాదు. చేసే విధానం, చెప్పే పద్ధతి విషయాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి. గురుదేవా, ఈ తాంత్రిక విధానంలో మనం ఎలాంటి దేవతలను పూజించాల్సి ఉంటుంది? తాంత్రిక విధానంలో రకరకాలమైనటువంటి దేవతామూర్తులు ఉన్నారు. ఒకళ్ళని చెప్పడానికి ఉండదు. 10 మహావిద్యలు అంటే 10 మంది, వారాహి ఇప్పుడు 11 అయ్యింది. ఈ తదనంతరం ఏమిటంటే ఈశ్వరుణ్ణి కాలభైరుడుగా, ఇక్కడ భైరవి అంటాం, కాలభైరుడుగా అక్కడ చెప్తాం. ఇదే దేవతామూర్తిని అనలేదు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి అమ్మవారిని మనం చేసుకుంటుంటాం. ఈరోజు నాకు ధనం కావాలి, అమ్మా లక్ష్మీదేవి నమో నమః అంటారు. భయం వేస్తోంది, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటారు. నాకు విద్య కావాలి, ఓం నమో సరస్వత్యై నమః అంటారు. అంటే విధానం ఏమిటంటే నీ అవసరాన్ని బట్టి నీ ఆలోచన మారుతుంది. అదేవిధంగా ఈ విద్యల్లో కూడా 10 మహావిద్యలు అనేటువంటి ఒక్కొక్క విద్య ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ ఉపయోగపడే దేనికి ఏమిటి అనేది విధి విధానాలు, దాని యొక్క నియమాలు, నిష్టలు, దాని సంగతులు, సంస్కారాలు, దాని విధానాలు, దాని తిథులను బట్టి, నక్షత్రాలను బట్టి మనం ప్రారంభం చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు ప్రారంభం చేయడానికి అవి ఉండవు. తిథి, వార, నక్షత్ర గమనాలు, అది నీకు ఉపయోగపడుతుందా లేదనే వ్యవస్థ. ఆ తర్వాత ఆ దేవతామూర్తిని ఆరాధించే విధానం, విధి, అలంకరణ, ఆవిష్కృతం, ఇందులో 4 ఉంటాయి. ఈ ఆవిష్కృతాలు కూడా చూసుకుని మొదలు పెట్టుకోవాలి. ఇలా చేయగలిగితేనే వస్తాయి. కానీ ఇవన్నీ రాత్రులు చేసేవే. 10 తర్వాత మాత్రమే చేసే విద్యలే 10 మహావిద్యలుగా పరిగణిస్తారు. ఈ మధ్యకాలంలో అందరూ కూడా వారాహి వారాహి అని చెప్పి అమ్మవారు వారాహిదేవిని చేస్తున్నారు. కాశీలో వారాహిదేవి అమ్మవారిని 3 తర్వాత ఎవరిని దర్శించడానికి ఉండదు. 2:40కి మూసేస్తారు.
2:40 తర్వాతనే మనం చిన్న రంధ్రం నుంచి అమ్మవారిని చూడాల్సిందే. ఎదురుగా నిలబడి చూసేటువంటి అవకాశం ఉండదు. మనందరం ఏం చేశారు, వారాహి అమ్మవారిని చేసేదో వస్తుంది అని చెప్పి ఉదయాల్లో చేశారు. ఆకలి ఎప్పుడేస్తే అప్పుడే తినాలండి. ఖాళీగా ఉన్నాం కదా తినడానికి ఉండదు. ఒక సమయం, ఒక సందర్భం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఉదయం సుప్రభాతం నుంచి మొదలుపెట్టి సాయంత్రం పౌలింపు సేవ వరకు ఉంటుంది. పౌలింపు సేవ తర్వాత నేను వెళ్ళి స్వామివారిని చూస్తాను అంటే చూడనిస్తారా? చూడనివ్వరు. మళ్ళా సుప్రభాత సేవకి చూడాలి. దశమహావిద్యల్లో కూడా అంతే. అమ్మవారు ఈ తిథి ఈ నక్షత్రంలో ఈ అమ్మవారిని చేయండి అనేవి ఉన్నాయి. కార్తీక మాసం అయితే ఒకటి, భాద్రపద మాసం అయితే ఒక అమ్మవారు. ఇలా అమ్మవారిని బట్టి మనం ఆ విషయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ అమ్మవారిని ఏ తిథి వార నక్షత్రంలో ప్రారంభం చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎప్పుడు సిద్ధిస్తుంది, ఇవన్నీ కూడా చాలా పెద్ద గ్రంథం ఇది. అది ఒక్క దాంట్లో చెప్పడం అనేటువంటిది కాని పని. విడివిడిగా వివరంగా మనం చెప్పుకుందాం కావాలంటే. గురుదేవ, తాంత్రిక పూజా విధానంలో ఎన్ని రకాలు ఉన్నాయి? తాంత్రిక పూజా విధానంలో చాలా రకాలు ఉన్నాయి. అంటే మీరు చాలా మంది అఘోరాలు చూసుంటారు. ఒక అతను చెయ్యి పైకెత్తుకునే ఉంటాడు, కొన్ని ఏళ్ళగా ఉంటాడు. ఒక అతను ముళ్ళ మీదే పడుకుంటాడు. ఒక అతను ఒంటికాలు మీదే ఉంటాడు. ఒక అతను అయితే శరీరం సగభాగాన్ని నేల మీద పెట్టాడు, ఉయ్యాల్లోనే ఉంచుకుంటాడు. ఇప్పుడు విధానం ఇది అనేది ఉండదండి తాంత్రికం. ఇలాగే చేయాలని ఉండదు, ఇవే సామాన్లు కావాలని ఉండదు. మీకు రాయడం వచ్చనుకోండి, ఆలు వచ్చనుకో, పెన్ ఇచ్చినా రాస్తారు, పేపర్ ఇచ్చినా రాస్తారు. ఏమీ లేదు, ఇసుక తిండి మీద రాయివేయన్నా రాస్తారు. అర్థమైందా? ఇదే విధానంలో పూజ చేయాలి అని తాంత్రికంలో ఎక్కడా రాసిపెట్టలేదు. కానీ అది మనం వశీకరించుకోవడానికి, అంటే దాన్ని పట్టు తెచ్చుకోవడానికి మాత్రం కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానం వల్ల పట్టు వస్తుంది. పెన్ను పట్టుకోవడం అలవాటు రానంత వరకు ఇబ్బందిగా ఉంటుంది, వచ్చిన తర్వాత ఈజీ అవుతుంది. అలాగా ఈ పూజా విధానం వేరేగా ఉంటుంది. ఎలా రాత్రి చేయాలి, ఏం సామాగ్రి కావాలి. ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం చేస్తాం అనుకోండి, పసుపు కుంకుమ అగరత్తులు హాతకర్పూరం గంధం డబ్బా ఒక్కరు తవలపాకులు ఖర్జూరాలు పసుపు కొమ్ములు పూలమాల. ఇక్కడ వేరు. ఇక్కడ ఈ విధానం ఇవే ఎందుకు ఉపయోగించాలి అనేది వేరేగా ఉంటుంది. ఇది ఏంటంటే ఒక మనిషి మరొక వ్యవస్థలోకి వెళ్ళడానికి తన యొక్క ఇంద్రియాలని సైతం అధిష్టానంలో పెట్టుకుని చేసే విధానం. కాబట్టి రకరకాలుగా చేయొచ్చు, ఇదే ఉండాలని లేదు, రకరకాలు చాలా రకాలుగా చేయొచ్చు.